నిజమైన స్నేహితులు. ఒక చిన్న గ్రామంలో రాజు, రాము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఎక్కడికి వెళ్లినా కలిసి ఉండేవారు. ఒకరోజు వారు అటవీ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద ఎలుగుబంటి వారివైపుకు వచ్చేసింది. రాజు తనను తాను రక్షించుకోవడానికి వెంటనే ఒక చెట్టెక్కాడు. కాని రాము చెట్టెక్కలేక భయంతో నేలపై పడిపోయాడు. రాము తెలివిగా ఒక మృతుడిలా ఊపిరి ఆడకుండా పడుకున్నాడు. ఎలుగుబంటి వచ్చి అతని శరీరాన్ని వాసన చూసింది, కాని అతను కదలకపోవడంతో అది మృతుడని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుగుబంటి వెళ్లిన తర్వాత రాజు చెట్టునుంచి దిగాడు. అతను రాముని చూసి, ఏమిట్రా, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది అని సరదాగా అడిగాడు. రాము చిరునవ్వుతో, ఇకపై నిజమైన స్నేహితుడెవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండమంది అని చెప్పాడు. పాఠం: నిజమైన స్నేహితుడు ప్రమాదం సమయాల్లో విడిచిపోకుండా తోడుగా నిలవాలి.